సాలూరు తిరుమల లడ్డు పవిత్రంపై రాజకీయం తగదు. ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పాలి. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తీవ్రంగా ఖండించారు. సాలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాంట్కు సంబంధించింది ఉన్నది అంటే మనకు ప్లాంట్ అంటే చెట్లకు సంబంధించింది, మొక్కలకు సంబంధించింది అర్థం. కల్తీ ఉన్నది, పామాయిల్ అంటే కల్తీ ఉన్నదని తెలిసారు. తెలిసిన తర్వాత దీని గురించి మరి కోర్టులోని వాదనలు విన్న తర్వాత తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే దాని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి. లడ్డూను, పవిత్రమైన లడ్డూను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయం కోసం ఈ విధంగా అపవిత్ర భావంతో ప్రజల ముందు పెట్టడం మాత్రం భావ్యం కాదు. ఎవరు చేసినా తప్పే, ఇది ఎవరు చేసినా తప్పే. దేవుడి మీద మాట్లాడినా, కులం మీద మాట్లాడినా, మతం మీద మాట్లాడి ఎవరు చెడుగా మాట్లాడినా కేసులు పెడుతున్నారు. మతం మీద విధంగా మాట్లాడే కేసు పెడుతున్నారు, కులం మీద మాట్లాడంటే కేసు పెడుతున్నారు, దేవుడి మీద మాట్లాడే కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు తప్పుడు మాట్లాడడం మీద కేసులు ఎందుకు పెట్టకూడదు? అట్లేదు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని తీసుకొచ్చిన వాళ్ళ మీద ఇది మంచి సాంప్రదాయం కాదంటున్నట్లు. మన రాజకీయం కోసం, మన స్వార్థానికి కోసం ఏదో విధంగా ఇప్పుడు కమిటీనూ వేశారు, రాజకీయ కమిటీ వేశారు. అంటే ఎంతో సీనియర్ ఆఫీసర్లు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేసిన కమిటీ తేలిస్తే గొప్ప, ఒక రాజకీయ కమిటీ వేసేసి తేలిస్తే గొప్ప. అది గొప్ప కాదంటే ఇప్పుడు రాజకీయ కమిటీ వేసి వాళ్ళు తేలుస్తారట. అందువల్ల ఛార్జీ షీట్ ఇచ్చింది కాబట్టి, ఛార్జీ షీట్ వేశారు కాబట్టి న్యాయస్థానాలు తేలుస్తారు. ఒక న్యాయస్థానంలో కేసు తేల్చాలంటే వాదాపవాదాలు వింటారు, వాళ్ళు రికార్డులు సమర్పిస్తారు, దోషిగా చూపుతున్న వాళ్ళ మీద కూడా రికార్డులు ఇస్తారు. వీళ్ళు న్యాయస్థానం ముందు పెడతారు, ప్రభుత్వం న్యాయస్థానం ముందు పెడుతుంది. రెండు పక్కల వాదనలు వింటారు, రెండు పక్కల వాదనలు విన్న తర్వాత తీర్పు ఇస్తారు. ఎలాగ మీరు చేస్తారు అని కూడా సుప్రీంకోర్టు కూడా మందలించడం జరిగింది మనకు తెలుసు. ఆ తర్వాత సిట్ వేసారు, అంతకుముందు తర్వాత సిట్ వేసారు అనమాట. ఆ సిట్లోని మన రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు, సిబిఐ నుంచి పోలీస్ అధికారులు ఉన్నారు మనకు తెలుసు. అక్కడ ఉన్న సిబిఐ డైరెక్టర్లు అందరూ సీనియర్ అధికారులు, అలాగే దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా, వీళ్ళందరూ కూడా కలిసి విచారణ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేసే సిట్టు ఆ విచారణ చేసిన తర్వాత వాళ్ళంతకుముందు తనిఖీ చేసిందే కాకుండా మళ్ళీ కూడా ఈ సిట్టు వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ని తీసుకొని మళ్ళీ కూడా పరీక్షలు చేయించారు.